ఈ అమరావతి పేరుతో నువ్వు దోచుకుంటున్నావో ఇవన్నీ బయటపడతాయని చెప్పి నువ్వు కౌన్సిల్గా తీర్మానం కూడా పెట్టా. ఈరోజు ఈ యొక్క తీర్మానం పెట్టేటువంటి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. వ్యక్తిగతంగా నాకు ఒక ఆర్థిక స్తోమత ఉంటుంది. సతీష్ రెడ్డిగా నాకు కొన్ని ఆస్తులు ఉంటాయి, లేకుంటే నాకు కొంచెం ఆదాయం ఉంటుంది. నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటా. నాకు నా ఆర్థిక పరిస్థితికి సరిపోయేటట్లు ఒక 3,000 ఎస్ఎఫ్టీనో 4,000 ఎస్ఎఫ్టీనో లేదంటే ఇంకా అప్పు సప్పు చేస్తే ఒక 10,000 ఎస్ఎఫ్టీ ఇల్లు కడితే ప్రజలంతా చూసి సతీష్ రెడ్డి బాగా కట్టుకున్నాడు అబ్బా ఇల్లు అంటారు. నాకు ఆశ ఎక్కువైపోయి అతి ఆశ ఎక్కువైపోయి నేను కూడా ముఖేష్ అంబానీ అంటాలి అని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టాడు కదా, ఆ స్థాయిలో నేను కట్టాలని చెప్పి మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు? ఏ రకంగా సతీష్ రెడ్డి అనే వ్యక్తికి అంటాలి అనేటువంటి బిల్డింగ్ ముఖేష్ అంబానీ ఇల్లు లాంటి ఇల్లు కట్టాలంటే నన్ను ఒక తిక్కనా కొడుకు అనుకుంటారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టేటువంటి ఖర్చు, మీరు అమరావతి పైన చూపించినటువంటి హైపు చూస్తే రాష్ట్ర ప్రజలంతా ఇంతకంటే ఎక్కువ అధ్వానంగా నేను అనుకుంటారు. అసలు ఎంత అవసరం అండి ఈ యొక్క అమరావతి డెవలప్ అయ్యేదానికి? నువ్వు ఇచ్చినటువంటి నివేదికలోనే, నువ్వు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్లోనే 1,00,000 ఎకరాలు డెవలప్ చేస్తే ఆ 1,00,000 ఎకరాలకు కావాల్సినటువంటి నీకు డ్రైనేజ్ పైప్స్ కానీ, లేకుంటే సీవరేజ్ పైప్స్ కానీ, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వేసేదానికి కానీ ఎకరాకు దాదాపు 2 కోట్లు అవుతుంది. 1,00,000 ఎకరాలు నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను ఒక క్యాపిటల్. 2,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు నువ్వు ఆ రకంగా డెవలప్ చేస్తే ఇంటూ 2 కోట్లు అయితే 2,00,000 కోట్ల రూపాయలు ఎవడి నాయన దగ్గర ఉందేడా? నాకు అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టాలనుకున్నారు. ఆ మెడికల్ కాలేజీలు కట్టేదానికంతా కూడా ఆల్మోస్ట్ 50-60% అయిపోయినాయి. కొన్ని కాలేజెస్, కొన్ని కాలేజెస్ అయితే ఫంక్షన్లకు వచ్చినాయి, ఈరోజు నడుస్తున్నాయి కొన్ని కాలేజెస్. బాకీగా ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు కట్టాలంటే 5,000 కోట్లు. వాట్ ఈస్ 5,000 crores ఇన్ కంపారిజన్ టు దిస్ 2,00,000 crores? నాకు అర్థం కాదు. 5,000 కోట్లకి నీ దగ్గర లేక, ప్రభుత్వం దగ్గర లేదని చెప్పి పీపీపీ మోడల్లో ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు నువ్వు అప్పచెప్పాలనుకుంటున్నావు. అటువంటిది నీ దగ్గర 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తావా? నువ్వు కూర్చొని మాట్లాడినావు ఈ క్యాపిటల్ గురించి, సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్. వాట్ ఈస్ సెల్ఫ్ సస్టైనింగ్ సార్? డిడ్ యు ఎర్న్ అ సింగిల్ రూపీ అవుట్ ఆఫ్ దిస్ క్యాపిటల్ ఏరియా? ఈ రోజు వరకు 2014లో నువ్వు అధికారం వచ్చిన తర్వాత మొదలుపెట్టావు. సరే ఫస్ట్ ఇయర్ అంటే వదిలిపెట్టు. 2015 నుంచి ఒక సంవత్సరం అంటే ఆ యొక్క కొత్త ధనం అన్నీ పోతాయి. 2015 నుంచి ఈరోజు 2026 అంటే దాదాపు 11 సంవత్సరాల టైంలో ఎంత ఆదాయం వచ్చిందండి? వాట్ ఈస్ యువర్ సెల్ఫ్ సస్టైనింగ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఏదైనా మెయిల్ చేస్తే గెలుస్తారు, మెయిల్ చేయకపోతే ఓడిపోతారు. దానికి విడిపోవాల్సిన అవసరం లేదు, కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు మెయిల్ చేస్తేనే. అక్కడ టెండర్లు పాల్గొన్న కంపెనీ 4 కంపెనీలు. ఒకదానికి వీళ్ళలో ఉన్నవాడే ఒకడు L1 వేస్తాడు, మళ్ళీ L2 వేస్తాడు, L3 వేస్తాడు. ఇంకో దానికి వచ్చేకల్లా ఇంకోటి L1, ఇంకో L2, L3. ఇదే 4 కంపెనీలకు. మీరు చూడండి ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా అన్యాయం జరుగుతోందో. ఆ ప్రాంతంలో ఉన్న టెండర్లలో గవర్నమెంట్ ఇచ్చినవి ఎవడైనా కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే టెంపరరీ సచివాలయాలు కడతారు. ఎక్కడైనా టెంపరరీ సచివాలయాలు కడతారు, టెంపరరీ అసెంబ్లీలు కడతారు. మొత్తం దోపిడీకి. ఎంత ఎస్ఎఫ్టీ? బయట మార్కెట్లో కూడా, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా భూమితో పాటు, భూమి ఎకరా 100 crores కొన్న భూమిలో కూడా అన్ని ఫెసిలిటీస్తో ఎస్ఎఫ్టీ 10,000, 11,000 ఉంటే భూమి ప్రభుత్వాన్ని అయ్యి ఇక్కడ 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టినారు. అదే ప్రాంతంలో రింగ్ రోడ్డు పోతూ ఉంటే కిలోమీటర్కి 22 కోట్లు, 25 కోట్లతో ఉంటే వీళ్ళు 175 కోట్ల రూపాయలతో కిలోమీటర్కి రోడ్డు వేస్తారు. కేవలం అది సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి అందరికీ మోసం చేసి మీరు ఫైనాన్షియల్గా సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎవరిని మోసం చేయడానికి? ఏమి ఇంతకుముందు తీర్మానం చేయలేదా? అప్పుడు అన్ని ఉత్తుత తీర్మానాలు చేశారా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, ఈరోజు చెప్పాడు, అమరావతి అనేది అక్కడి నుంచి తీసివేయలేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా అక్కడ తీసుకొని రావడం జరిగింది, లెజిస్లేటివ్ క్యాపిటల్గా తీసుకొని రావడం జరిగింది తప్ప అమరావతిని ఆ ప్రాంతంలోనే ఉంచడం జరిగింది. అక్కడే అసెంబ్లీ ఉంటుంది. ఈరోజు కేవలం మీరు రియల్ ఎస్టేట్ కోసం మీరు ఇప్పుడు మీతో పాటు సింగపూర్ నుంచి తీసుకొని వచ్చినాము అని చెప్పేసి ఈశ్వర్ అని చెప్పి, ఎక్కడున్నాడు ఈశ్వరను? జైల్లో ఉన్నాడు. మీరు ఇష్టానుసారం చేసుకుంటా, మీరు ప్రజాధనం అంతా లూటీ చేసుకుంటా, కేవలం ఆంధ్రప్రదేశ్ అందరి మీద కూడా మీరు ఈ అప్పుల్ని పెట్టే సందర్భం చూస్తున్నాం. నిన్న అచ్చెన్నాయుడు గారు చూస్తే కాల్చి పడేయాలా అని చెప్తాను. ఈ అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సిన మాటనా ఏదైనా నీకు అంతగా ఉండంటే, ఇంకా మా సత్యకుమార్ చూస్తా అంటే నల్లమల్ల ఎండిపోతుందంట. నల్లమల్ల మీరు చేసిన దానికి దేశమే కాలిపోతుంది. ఇంతకుముందు ఉన్నాయి నువ్వు చంద్రబాబుని తిట్టిన వీడియోలన్నీ, అవన్నీ చూపియాలా. కేవలం అమరావతి పేరు మీద ఈరోజు అక్కడ వరదలు వస్తాయని అందరూ చెప్తున్నారు. మీరే ఆ లిఫ్ట్ కోసం దగ్గర 2,000 కోట్లతో లిఫ్ట్ కోసం మోటార్లు పెట్టినారు. ఇంకా డబుల్ కావాలా అని అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేయాలా అంటున్నారు. ఎందుకు ఇంత భూదాహం పెట్టింది మీకు? మీరు ఎందుకు ఇంత ఆత్రంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి 6 గంటలు పెట్టినారు? మీరు జగన్ పేరు ఎత్తకుండా ఒక్క రోజున పనిచేసిన మీరేం చేసినారో చెప్పుకోండి. అప్పుడు 5 సంవత్సరాలు అన్నారు, ఇప్పుడు 3 సంవత్సరాలు అన్నారు కదా. ఆ రోజు నరేంద్ర మోడీని తీసుకొని వచ్చినారు కదా. అప్పుడేమన్నారు? పాచిపోయిన లడ్డు ఇచ్చాడన్నాడు పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా కర్నూలు నాకు రాజధాని అన్నాడు, వైజాగ్ ఎందుకు ఉండకూడదు రాజధాని అన్నాడు, అమరావతి ఒక గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పినాడు. మరి ఈరోజు ఏమైపోయినాయి మాటలు? ప్రజలు మీరు ఆలోచించుకోవాలి. అమరావతి ప్రాంతానికి కానీ దీనికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం. అమరావతి దగ్గర ఈయన పెద్ద దానకర్ణుడా, వీళ్ళ భూమి ఏమైనా పంచుతున్నాడా అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. మరి మీ నాయన ఖర్జూరపు నాయుడుదా? పేద రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుని సింగపూర్ వాడికి అప్పచెప్పి నువ్వు వాడి దగ్గర ముడుపులు లాక్కుంటే నువ్వు దానకర్ణుడుగా లేదా కుంభకోణాల కర్ణుడుగా అని నేను అడుగుతున్నా. ఈరోజు అమరావతిలో పేదవాడు ఉండటానికి వీల్లేదు అని కోర్టుకు వెళ్ళి మీరు ఏ విధంగా పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వనీయకుండా చేయాలన్న ప్రయత్నం చేశారో రాష్ట్రంలో ఉన్న పేదలు, ముఖ్యంగా అమరావతిలో ఉన్న పేదలు అందరూ కూడా గమనిస్తున్నారు. కానీ ఈరోజు ఒక రాజధాని అంటే గొప్పోడే కాదు పేదోడు అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి అన్న ఆలోచనతో ఈరోజు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న జగనన్న దానకర్ణుడే. ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది అక్క చెల్లెలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న జగనన్న దానకర్ణుడే. ఎందుకంటే ఇదే రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు ఎందుకు కట్టించలేకపోయావు 31 లక్షల మందికి? అలాగే ఒకే చోట అమరావతిలో 50,000 మందికి ఎందుకు ఇళ్ల పట్టాలు ఇచ్చి కట్టించలేకపోయావు అంటే నువ్వు మనసు లేని రాక్షసుడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నువ్వు 4 ఏళ్లు మోసం చేసి చివరి నిమిషంలో పసుపు కుంకుమ అంటూ మోసం చేయాలన్న ప్రయత్నం చేసినా కూడా తరిమి కొట్టారు అన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 29, 72, 39 ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి మహానగరాలతో ఈ దుర్మార్గుడు పోల్చి వాళ్ళకి ఆశలు కల్పిస్తున్నాడంటే వాళ్ళనేమనాలి, ఈ 420 గారిని చంద్రబాబునేమనాలి? ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక మండలంలో ఉన్నటువంటి 29 గ్రామాలనే ఢిల్లీతో పోలుస్తాడు, చెన్నైతో పోలుస్తాడు, బాంబేతో పోలుస్తాడు, హైదరాబాద్తో పోలుస్తాడు, బెంగళూరుతో పోలుస్తాడు. ఇంత దుర్మార్గమా? సుమారు 40 నియోజకవర్గాలు ఉన్నటువంటి పట్టణం ఎక్కడ? ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక మండలంలో ఉన్నటువంటి 29 గ్రామాలు ఉన్నటువంటి అమరావతి ఏంటి?
అక్కడ 60 కోట్ల రేటు ఉంది ఎకరం, ఇక్కడ కూడా అయిపోద్ది అని చెబుతాడు. ఎన్ని వేల కోట్లు పెడితే, ఎన్ని లక్షల కోట్లు పెడితే అవుద్ది? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఈ 6 నగరాలను నిర్మిస్తున్నారు. హైదరాబాద్కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది, బాంబేకి 400 సంవత్సరాల పైన చరిత్ర ఉంది, చెన్నై, కోల్కత్తా వీటన్నిటికి ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈడెవడండి 420 గాడు? నేను మొదలెట్టాను, జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు, లేకపోతే ఈ పాటికి బొంబాయిని దాడుతూ ఉండేది, ఢిల్లీకి దగ్గరలో ఉండేది. ఈ సొల్లు కబుర్లేంటి, ఈ సొల్లు మాటలేంటి, ఈ బొంబాయి మాటలేంటి?